హాయ్ అండి, చూడండి. ప్రీవియస్ స్టెట్ పేపర్ క్వశ్చన్, చాలా వెరీ ఈజీ క్వశ్చన్, జామెట్రీ క్వశ్చన్. ఇఫ్ లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 12 meters and diagonal is 15 meters, then breadth is dash meters. అంటే లెంత్ ఈజ్ గివెన్ అండ్ డయాగ్నల్ ఈజ్ గివెన్. వాట్ ఈస్ ద బ్రెడ్త్? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ దట్ బ్రెడ్త్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 meters అయినా, దాని కన్నం 15 meterలు అయినా, దాని వెడల్పు మీటర్స్లో ఎంత? చూడండి, తెలుసు కదా, రెక్టాంగిల్ అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. తెలుసు కదా, ఇది లెంత్ అనుకుంటాం, బ్రెడ్త్ అనుకుంటాము. సపోజ్ ఆపోజిట్ సైడ్స్ లెంత్ రిమైనింగ్ 2 sides ఆర్ బ్రెడ్త్. డయాగ్నల్, సపోజ్ డయాగ్నల్ డి అనుకోండి, లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఇస్ డి. ఎల్, వాట్ ఈస్ ద ఎల్ హియర్? 12 meters. Diagonal is 15 meters. Now we have to find B. Suppose here each angle in rectangle is 90 degrees. Here 90 degrees అనుకోండి. సపోజ్ ఈ ట్రయాంగిల్ ఏమవుతుందండి? సపోజ్ ఏబిసిడిలో ఏబిసి, దిస్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు గుర్తు వస్తుంది పైథాగరస్ థీరం ప్రకారం. మనకి ఏమవుతుంది ఇక్కడ? AC square equal to AB square plus BC square, లేదా D square equal to L square plus B square. D square అంటే 15 square, లేదా L square plus B square equal to D square, ఇలా కూడా చెప్పొచ్చు. L square plus B square equal to D square. L అంటే 12 square, 12 square అంటే 144. How to find B square? D square అంటే 15 square అంటే 225. Here B square equal to 225 minus 144. Here 225 minus 144 అంటే 5 minus 4 1, 22 minus 14 18 అవుతుంది. B square equal to 81. Here B equal to √81 అంటే 9 meters అవుతుంది. √81 means square root of 18, 9 meters, 9. చూడండి ఆప్షన్స్లో హియర్ 7 6 8 9 అవుట్ ఆఫ్ దీస్ 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.